నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. నూతనోత్సాహంతో యువత ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని సులూరుపేట పట్టణంలోని వేమనబోయిన చంగయ్య వారి కుమారుల ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరడం జరిగింది. సులూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మరియు వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, చిట్టేటి పెరుమాళ్ల నేతృత్వంలో పలువురు టీడీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని బజార్ వీధుల్లో భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ గాన్ల వీధిలో ఉన్న వేనాటి మునిరెడ్డి మిల్లు ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం కండువా కప్పుకొని తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగరాజు బాలచంద్ర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్త, వేమనబోయిన చంగయ్య గారు, వారి కుమారులు పెరుమాళ్ గారు ప్రత్యేకంగా, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి శరణ్ ఎక్కడ శరణ్ రావాలా, బాలాజీ చంగయ్య, ఆకాష్, రంజిత్, హర్ష. చంగయ్య గారికి జనసేన, అదేవిధంగా మునిరాజా గారు, మన ఇన్ఛార్జి సతీష్ రెడ్డి గారిని, సుధాకర్ రెడ్డి గారిని, టౌన్ అధ్యక్షుడిని, అలవల శ్రీను. ఒకటి ఫ్యామిలీ లైఫ్, ఇంకోటి ప్రైవేట్ లైఫ్, ఇంకోటి ప్రొఫెషనల్ లైఫ్. ఉత్సాహంగా అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ పేరు పేరున కండవలతో మన ఇన్ఛార్జి గారు, వేనాటి సతీష్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు వాళ్ళకి కండ వేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు లిస్టు 50 మందికి ఒక లిస్టు పెట్టా, అదే విధంగా మీరు లిస్టు ప్రకారంగా పేర్లు పిలిస్తే వాళ్ళు సన్మానిస్తారు, వాళ్ళ కండ వేసి వాళ్ళ పార్టీలో ఆహ్వానిస్తారు. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం. మీ యువత, మీలో చదువుకున్న వాళ్ళకు మీరు ఈ క్షణం నుంచి తెలుగుదేశం పార్టీ యువత విభాగంలో ఉంటారా, లేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉంటారా? యువత విభాగంలో ఉంటారా? యువత విభాగం ఒకటి ఉంది మాకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. మా వంతు అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి చేకూర్చే దాంట్లో మేము పాత్ర పోషిస్తామని చెప్పి వాళ్ళందరూ నాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు,
ఐటీ ప్రొఫెషనల్స్, లేకపోతే ఇక్కడ శ్రీ సిటీలో పనిచేస్తున్న చాలా మంది, సూడూరులో కానీ లేకపోతే రామోడ్ వార్డులో కానీ మన్నార్పల్లూరులో కానీ బాబుజీ కాలనీలో ఇక్కడ తిరిగినప్పుడల్లా అక్కడున్న యువత మహిళలందరూ కూడా నాకు ప్రమాణం చేయడం జరిగింది. సార్, మాకు తెలుగుదేశం అంటే అభిమానం, మీరంతే అభిమానం. ఈ అరాచక పాలనలో మేము వీధుల్లో వచ్చి పనిచేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెప్పించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి వాళ్ళందరూ నాకు ప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ 82లో స్థాపించింది. 1987లో రేనాటి మునిరెడ్డి గారు ఎంపీపీగా కంటెస్ట్ చేసినప్పుడు మేమంతా ఇక్కడే, అంటే దరిదాపు 37 సంవత్సరాల కిందట ఈ స్థలంలోనే మేమంతా ఆ రోజు నుంచి పార్టీ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. ఈ రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు ఇదే విజయ సూచిక. మన నెలవలసి విజయశ్రీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తుందనే దీనికే నిదర్శనము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యువతని ముందు పెట్టుకునే పనిచేస్తుంది. ఈ రోజు మన అభ్యర్థి కూడా డాక్టర్ విజయశ్రీ గారు యువత చిన్న 35 సంవత్సరాల లోపల ఉన్న యువతి. ఆమెను మనం అందరూ కష్టపడి గెలిపించుకొని సైకిల్ గుర్తుకు వెయ్యాలి. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నా కుమార్తె అయిన డాక్టర్ విజయశ్రీ విజయం ఖాయం అని చెప్పిన కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక మీ మీద నడిపిస్తాం, మీరు ముందుండాలి. మీ వెనక మేమందరం నాయకులు అందరూ కూడా ఉండి మీరు ఎన్నిక నడిపించాలా. ఇక్కడ దౌర్జన్యాన్ని నమ్ముకొని వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఆ దౌర్జన్యాన్ని అరికట్టాలంటే ఈ యువకులే ముందుండాలని చెప్పని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ ఎమ్మెల్యే కావడం ఖాయం. మీకు ఎలాంటి విషయాలన్నా ప్రతి ఒక్కరూ కూడా అండదండలుగా ఉంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు పలువురు ప్రముఖులు, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు.
भगवती सर्वात्मकः श्री चंगालम्ब परमेशी शतमान श्रीमन्महागणाधिपति देवतामंगल भद्रजयमार्गाः आत्मानंद संप्रोक्ष्य महागणाधिपतये नमः स्थिरोभवान् सुभोभवान् सिंहासनं समर्पयामि पाद्यं समर्पयामि कलश आराधनं क्रोधिनाम संवत्सరం యుగాది పర్వదినం ఈ రోజున ఆరంభకాల సమయంలో మనందరికీ కూడా ఆదిత్యాది నవతికి అధిష్టాన దేవతైనటువంటి చెంగాళమ్మ పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం వలన ఆదిత్యాది నవగ్రహాలు కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి భావనతో సంకల్పాన్ని చేసి లక్ష కుంకుమార్చన మహోత్సవం చేస్తున్నాం సామూహికంగా అని సంకల్పం చేయడం జరిగింది. ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని బ్రహ్మాది పంచపాలకుల్ని సకల పరిసమ అవాప్తి ఆగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ నియోజకవర్గ ప్రజలకు మరియు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నేను సహాయ కమిషనరు మరియు కార్యదర్శిగా డబ్బుగుంట వెంకటేశ్వరంలో పనిచేస్తున్నాను. వినాయక స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి చందనాంకం జరిగింది. అలాగే ఈరోజు లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం భక్తులు సామూహికంగా పూజ జరుగుతున్నాయి. వచ్చే భక్తులకు కూడా ప్రసాదాలు కానీ కీలేళ్ళు కానీ దర్శనం కూడా వీలుగా తొందరగా అయితే ఏర్పాట్లు చేయడం, మంచినీటి వసతి కానీ అన్ని ఏర్పాటు చేయడం తెలియజేయడం. నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. సులూరుపేట మండలం ఆభాగ పంచాయతీలోని కొంతమంది వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. టీడీపీ నేతలు వేనాటి సతీష్ రెడ్డి, సులూరుపేట రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య మరియు కోనేపల్లి టీడీపీ నాయకులు పాకం వెంకట సుబ్బయ్య, మధుసూదన్ రావు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేనాటి సతీష్ రెడ్డి చేతుల మీదుగా టీడీపీ పార్టీ కండువా కప్పుకొని టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. అది కాదు, సింగిల్ ఫోటో బయట దించే కాదు, జోడియా అందరూ సరిపోతాయా? సరే ఉండి అది అందరు నిలబడి ఎలా ఆడే రావాలి అందరూ. ఇంకెవరు చేరాలి? పోండి లైన్. ఓకే, పేర్లు తీసుకున్నాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం. వాటి దొంగలు కూడా ఉండరా? ఇదో పెద్ద నట్టుకుంటున్నారు. ఆబాక పంచాయతీలోంచి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి ఆబాక పంచాయతీ ప్రముఖ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. వారిలో మునిరాజా, శ్రీనివాసులు, జనార్దన్, బాబు, వెంకటయ్య, కృష్ణయ్య, వెంకటరమణయ్య మరియు బి వెంకటరమణయ్య వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. వీరిలో గతంలో ఒక ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మళ్ళా మధ్యలో తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీకి పోవడం జరిగింది. ఆ అరాచకాన్ని గమనించి అందరూ కూడా ఒకే మాట మీద ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోనే సుఖ సంతోషాలతో ఉండొచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు, నాయకత్వాన్ని గుర్తిస్తారు అని చెప్పి మళ్ళా తెలుగుదేశం పార్టీకి రావడం చాలా సంతోషంగా ఉంది. వీరందరికీ కూడా మా రూరల్ పార్టీ అధ్యక్షులు కుక్కు శంకరయ్య గారి ఆధ్వర్యంలో మరియు జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నా సమక్షంలో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు చేరడం, మా ఇన్ఛార్జ్ గారికి కూడా ఇది ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన 3 పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం ఉన్నందువలన ఈరోజు రాలేకపోయినందున వీరందరూ కూడా ఈరోజు నా సమక్షంలో వీళ్ళందరూ చేరడం జరిగింది. వీళ్ళకి ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకత్వాన్ని గుర్తించి అందరినీ పాత కొత్త అందరినీ కలిసి ఒకే ప్రయాణం చేయించే విధంగా మేము వాళ్ళందరికీ తోడ్పడతామని చెప్పి. సులూరుపేట పట్టణంలోని శ్రీ మద్వెంకట రామమూర్తి స్వాముల వారి దేవస్థానం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు అనంత స్వాముల ఆధ్వర్యంలో ఉభయకర్తల సహాయ సహకారాలతో కార్యనిర్వాహక కమిటీ కొండూరు వెంకటేశ్వర్లు, మాదరపాకం సురేష్, కదం భగవాన్ దాసుల ఆధ్వర్యంలో ఉగాది పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని స్వాముల వారిని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాన్ని పుష్పాలంకరణలతో సుందరంగా అలంకరించి భక్తులకు కనువిందు కావించారు.
శ్రీనివాసాయ మంగళం నిరాజనం దర్శయామి గోవింద రాజన్మకృత పాపాగ్నం పశ్యతే జనేతినే అకాలనత్య హరణం సర్వరోగయం ఆయుష్మేవేంద్రియం ప్రతిమే భాగ్యం ఫలం పశ్య जय जय राम जय जय राम जय जय श्री राम जय जय राम 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 की जीवन राम राम की ఉగాది సందర్భంగా సూళ్ళూరుపేట పట్టణంలో బజారు వీధిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర సోమవారికి పూలాలంకరణ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సంతోషంగా ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఉగాది పండుగను పురస్కరించుకుని సూలూరుపేట పట్టణంలోని గాండ్ల వీధి నందు వెలిసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వాములవారి దేవస్థానం వద్ద ఆలయ కమిటీ నిర్వాహక అధ్యక్షులు మాదిరపాకం బాలసుబ్రహ్మణ్యం మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉభయకర్తల సహాయ సహకారాలతో ఉగాది పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆలయానికి విచ్చేసి స్వాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెట్టుకోలే అది సేన అంట జనసేన లెవెల్లో గోవింద